హలో ఎవ్రీవన్. మరి ఈ యొక్క బైబిల్ స్టడీ సెషన్ని మరి ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. నెట్ అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పవిత్ర నాకు వందములైన స్తోత్రములైన అయ్యా, మరి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి అయ్యా మరి మరి ఈ యొక్క సమయంలో మరి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మరి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎన్నో వందలైన స్తోత్రాలైనా అయ్యా. మరి ఈరోజు జాన్ గాస్పల్ చాప్టర్ 4 మరి 1-30 వచనాలు మరి ధ్యానించబోతుండగా అయ్యా మరి మీ యొక్క నడిపింపు దయచేయండి అయ్యా. మరి ఈ సెషన్ తీసుకుంటున్న మరి ఉదయ్ బ్రదర్తో కూడా మీరు ఉండండి, సహాయం చేయమని పెట్టుకుంటున్నాను ఆయన. అయ్యా మరి వింటున్న మాకు అయ్యా, చదువుతున్న మాకు అయ్యా, ధ్యానిస్తున్న మాకు అయ్యా, మరి మీ వాక్యాన్ని మేము బాగా అర్థం చేసుకుని మా యొక్క జీవితాన్ని అన్వయింపు చేసుకుని మీరు సహాయం చేయబడుకుంటున్నాను ఆయన. ప్రతి విషయాన్ని మీ తోడ నుండి సహాయం చేయమని సమస్య మీ చేతికి చెప్పుకుంటూ వేసుకుని పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి మనం ఒక పాట విందాము, తర్వాత దెన్ విల్ హ్యాండ్ ఓవర్ టు ఉదయ్ బ్రదర్ ఫర్ టేకింగ్ ద సెషన్. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, ముఖాల లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, ముఖాల లోతు సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధక. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధమే. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధమే. చేరుదా పంత సంతృప్తియే, చేరుదా పంత సంతృప్తియే. నిలుచు మేరంత
రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టి, పరమదేవునికి ప్రజను చేర్చాలి, పరమదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. Okay. Um, Once again, we welcome you all to the Bible study session. మరి ఈస్టర్ తర్వాత మరి ఈ విధంగా మరి కలుసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు ఉదయ్ గారు టు లీడ్ ద సెషన్. ఉదయ్ గారు, ఓవర్ టు యూ. Praise Lord, everyone. Yeah. Sidre, can you hear me, Andy? Yeah, we can hear you, we can see you, sir. Thank you so much, and praise the Lord. Give me 1 second. ఒకసారి అది అలౌ చేస్తారు, అదే ఒకసారి స్క్రీన్ది. So after Easter, nearly 40 days we are spending time జీసస్ తో యొక్క క్రాస్, వాకింగ్ విత్ క్రాస్ అంటారు, లేకపోతే క్రాస్ యొక్క అబ్జెక్షన్ తీసుకొని మనం అనేక మంది దైవజనులు మనకి రియల్లీ దే స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆ గాస్పెల్ మనకి మంచిగా అందించారు. సో మనందరం మంచిగా అది విన్నామని గ్రహిస్తున్నాను. సో రియలీ థ్యాంక్స్ ఫర్ ద చర్చ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎల్డర్స్, పాస్టర్స్కి ఎవరైతే ఆ వాక్యం అందించారో వారందరికీ దేవుని పౌరు ముఖ్యమైన వందనాలు తెలియజేస్తాను. సో కొద్ది నిమిషాల్లో మన యొక్క ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నారని గ్రహించి ఆ వాక్యానుసారంగా
మన జీవితాలను అలాగే మనకు కావలసిన వర్తమానాన్ని దేవుడు దయచేయాలన మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దిస్ ఇస్ చాప్టర్ జాన్ చాప్టర్ 4 verse 1 to 30 అండి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ ఫ్రమ్ మన ఈ బైబిల్ నుండి. సో బిఫోర్ వి గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ జస్ట్ వాంట్ స్మాల్ ప్రేయర్. ప్లీజ్ కైండ్లీ జాయిన్ విత్ మీ. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా ప్రియ పరలోక తండ్రి, ప్రవ్వా, గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి అయ్యా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముగించుకొని తిరిగి మా యొక్క బైబిల్ స్టడీస్లో జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించారు. అయ్యా మీకు వందనాలు, మీ కృపకే వందనాలు ప్రభా. మేము ఏ పాటి వారం, అంతలో పుట్టి అంతలో మా గడ్డిపోయి వంటి వారం, కేవలం మీ కృప చొప్పున ఈ యొక్క దినాన నీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ వాక్యాన్ని చదువుకోవడానికి, అయా వాక్య ప్రకారం జీవించడానికి మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, కొద్ది ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటూ కృప చూపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మాట్లాడుచున్న నాతో, అయ్యా వినుచున్న మీ బిడ్డలతో మీరు అయ్యా ప్రత్యక్షమై మా కుటుంబానికి, మా వ్యక్తిగత జీవితానికి, మా సంఘానికి, సహవాసానికి ఏది అవసరమో ఆ వాక్యం మాత్రమే మాట్లాడుచు దాని ప్రకారం జీవించడానికి మీరు కృపనిమ్మని మీ అయా అర్థం చేసుకొని ఆ వాక్యం ద్వారా మేము ఏమి నేర్చుకున్నామో దాని ద్వారా ప్రభా మా జీవితాలను కట్టుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం. నీ వాక్యం అర్థం వల్లే సుత్తి వల్ల ఉన్నదంటున్నావు కాబట్టి సరి చేసుకుంటూ కృప చూపించండి. మీరు బలపరచండి, ఆశీర్వదించండి. చిన్న వాక్యాన్ని దేవుడి ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen. Thank you for everyone joining this Bible study sessions. Thank you అండి. సో ఐ నో ఇది కొంచెం చాలా మీకు చిన్నగా ఉండొచ్చు ఈ యొక్క స్క్రీన్ మీకు. సారీ. సో ఇదిగా మీకు కనబడుతుంది కదండి స్క్రీన్ అండి. నేను ల్యాప్టాప్ లో చూస్తాను సార్, సో షుడ్ బి ఫైన్. బట్ హూఎవర్ వాంట్స్ టు సీ దే కెన్ సీ ఇట్ ఇన్ ద బైబిల్స్. ద ఫస్ట్ అదే దే కెన్ సీ చాప్టర్. కదా, నో ప్రాబ్లం. యా ఓకే, అంటే స్క్రీన్ కెన్ సీ కదండి మన స్క్రీన్. యా యా. ఓకే, షూర్, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ద క్విక్ నట్షల్ గన కొద్ది నిమిషాలు చేసుకుందాం. సో ఈ స్టోరీ మోస్ట్ పీపుల్ నోస్, ఈవెన్ సండే స్కూల్ టైంలో కూడా మనకు అందరూ చెప్తారు. సో యాజ్ ఎ బైబిల్ స్టడీ కాబట్టి సుధీర్ గారు ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు, వీ షుడ్ గో డీపర్ డిస్కషన్. కాబట్టి ఇది నాట్ మెసేజ్, ఇది లైక్ ఎ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో అండ్ బైబిల్ స్టడీ. దిస్ ఈజ్ లైక్ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడబోచ్చు అని మనం కొద్దిగా జ్ఞాపం చేసుకుందాం. సో ఐ నో ఇది 30 వచనాలు ఉన్నాయి. క్విక్ కట్ అట్ షార్ట్ కట్ చూసుకోవాలనుకుంటే 4 పాయింట్లు మనం తీసుకుంటాం ఇందులోనండి. 4 సినారియోస్ని. ఫస్ట్ సినారియో పీపుల్, ఇది సమారిటియన్ ఉమెన్, వండర్ఫుల్. అండ్ Jewish, సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ లైక్ జీసస్. ఈ 3 పార్ట్స్ తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్ కింద మన పార్ట్ వస్తుంది, అది చివరిలో మీకు డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ 3 పార్ట్స్, జ్యూస్ ఎవరు, సమరిటన్స్ ఎవరు, జీసస్ ఎవరు, ఆయన మనందరికీ తెలుసు. బట్ ఈ వాక్యంలో మనం ఇంత 30 వచనాల్లో మనం చదువుకోవాలంటే అంత టైం సరిపోదు. కాబట్టి నేను కొంచెం క్లిప్గా ఒక 3 స్లైడ్స్ చేసుకున్నాను. దాని ద్వారా వీ కెన్ గో త్రూ ఈజీలీ, వీ కెన్ డిస్కస్ ఆల్సో అండి. సో ప్లీజ్ కైండ్లీ బేర్ విత్ మీ. ఓకే, ఫస్ట్ పార్ట్ జ్యూస్, సమరిటన్స్, జీసస్ అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 1 to 30 verses లో మెయిన్లీ వీ క్యాన్ సీ దీస్ 3 పీపుల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్, మనం ఏమనుకున్నాం, ఏం చేసుకున్నాం. అయినో ఇదంతా మనం చదువుకొని బైబిల్ కాలేజ్కి వెళ్ళినా చదువుకున్నా, చాలామంది రీసెర్చ్ చేసి, చాలామంది ఎగ్జాక్ట్గా వాట్ హ్యాపెండ్, హౌ ద జీజస్ లైక్ సమరిటన్స్, వాళ్ళ పాయింట్ వ్యూలో మన పాయింట్ వ్యూలో నేను తీసుకొని నేను నాకు అర్థమయ్యేలాగా ఆ కొన్ని పాయింట్ ప్రిపేర్ చేశాను. సో ఆ యొక్క జ్యూస్కి, సమరిటన్స్కి, జీసస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిని మనం కొన్ని పాయింట్ చూసుకుందాం. మెయిన్లీ జ్యూస్ వాళ్ళు ఒక డిసెండెంట్స్ ఫ్రమ్ ద ట్రైబ్స్ ఆఫ్ జూడా అండ్ బెంజమిన్, వాళ్ళు అక్కడ నుండి వచ్చారు. సమరిటైన్స్ ఈజ్ మిక్స్డ్ హెరిటేజ్, ఇజ్రాయెల్ ప్లస్ యెషూరన్, వాళ్ళది ఒక మిక్స్డ్. వాళ్ళది జీసస్ ఫ్రమ్ హెవెన్, సో వి నో హీస్ బర్త్ బట్ యాజ్ ఎ హెవెన్ సిటిజన్. సో ఒక 3 పాయింట్లోని జ్యూస్, సమరిటన్స్, జీసస్ కోసం వాళ్ళు ఇంకేం చేస్తున్నారు. ఓకే, జ్యూస్ ఎక్కడ వర్షిప్ చేసుకుంటారు, నార్మల్గా ద టెంపుల్ ఆఫ్ మౌంట్ జియోన్, ఇది క్యాపిటల్ జెరూసలేంలోని. అలాగే సమరిటన్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మౌంట్ జిరిజం అండ్ ఆ లొకేషన్లో వారు వర్షిప్ చేస్తారు. అలాగే జీసస్ ఏం చెప్తున్నారంటే, వర్షిప్ కోసం నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మీరు ఆరాధించాలని జీసస్ వాజ్ స్టార్టింగ్. సో జ్యూస్ అండ్ సమరిటియన్స్ అండ్ జీసస్. అలాగనే వాట్ ఎవర్ ఈచ్ పీపుల్, ఓకే, జ్యూస్ సమరిని ఎలా చూస్తారు,
యేసుక్రీస్తు ఎలా చూస్తారు, సమరిటన్ ఎలా చూస్తారని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటే, ఆల్వేస్ జూస్ ఈస్ లైక్ ఎ టాప్ క్లాస్ సిటిజన్స్ ఇన్ ఇజ్రాయల్. లైక్ దే లుక్ డౌన్ సమరిటన్స్ యాజ్ ఎ ఇంప్యూర్, ఇన్పర్ఫెక్ట్, లైక్ దే ఆర్ లైక్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద చూస్తుంటారు. అలాగే సమరిటన్ చూసుకుంటే దే ఆర్ వ్యూ జ్యూస్ ఎస్ రాంగ్ అబౌట్ ద ప్రాపర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దే ఆర్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వాళ్ళకి జ్యూస్ టోటలీ రాంగ్ అని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటారు. జీసస్ చూసుకుంటే జీసస్ సమటైన్ వితౌట్ జ్యూస్ కానీ ఈ అందరినీ దేవుడు లోకం ప్రేమించినట్టుగా హీ లవ్ ఎవ్రీ వన్. ఐ నో హీ విల్ లవ్ రైచియస్ పర్సన్, హీ లవ్ అన్రైచియస్ పర్సన్, హీ లవ్ సిన్నర్, హీ లవ్ రైట్ ఎవ్రీ వన్. సో దట్ ఈస్ వన్ పాయింట్. రిలేషన్షిప్ విత్ గాడ్ లో ఆ వ్యూలో చూసుకుంటే, సో దే ఫాలో జ్యూస్ ఫాలో లా ఆఫ్ మోజెస్ ని, అలాగే టెంపుల్ వర్షిప్ లోని ఆ ట్రెడిషన్స్ వాళ్ళకి బేస్ అది మెయిన్ ఫాలో అవుతుంటారు. ఈ యొక్క సమరిటిని చూస్తుంటే ఆ 25 ఖండాలు, మోజెస్ రాసిన 5 ఖండాలు మాత్రం వాళ్ళు చూస్తుంటారు ఎక్కువగాను. బట్ జీసస్ వాజ్ ఆఫరింగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ హిస్ గ్రేస్. కల్చరల్లో మనం చూసుకుంటే అవాయిడెడ్ సమరిటియన్స్. జ్యూస్ ఎప్పుడు సమరిటన్తో మాట్లాడరు, వాళ్ళని వాళ్ళ కోసం వాళ్ళు డిస్కస్ చేయరు. అలాగే సమరిటన్ చూస్తే ఆఫ్టన్ హాస్టైల్ టువర్డ్ జ్యూస్ ఇన్ రిటర్న్, సో దే డోంట్ ఆల్సో మింగిల్ అవ్వరు. బట్ జీసస్ హెస్ బ్రేక్ ద కల్చరల్ బ్యారియర్స్, టేకింగ్ సమరిటన్స్ అండ్ అంటే సమరిటన్ నేను ముందే చెప్పిన పాయింట్లోని ఐదర్ సిన్నర్ ఐదర్ రైచియస్ పర్సన్, హీ విల్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్. దట్ ఈస్ కాల్ జీసస్. అండ్ దర్ యూస్ అబౌట్ సమారిటన్స్ చూసుకుంటే రబ్బీస్ అవాయిడెడ్, లైక్ జ్యూస్ వాజ్ అవాయిడింగ్ స్పీక్ పబ్లిసిటీ ఇన్ ఉమెన్. పబ్లిక్లీ వారు ఉమెన్తో మాట్లాడరు, ఎస్పెషల్లీ సమరీన్ ఉమెన్స్ తోటి. ఎందుకంటే ఆ యొక్క అవుట్ క్యాస్ట్ అనొచ్చు, లేకపోతే ఆ లో ప్రొఫైల్ అనొచ్చు, లేకపోతే లో సోషియో ఎకనామిక్ పీపుల్ అని అనొచ్చు. దట్ ఈస్ జ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. అదే సమరిటన్స్ ఉమెన్ హ్యాడ్ లో స్టేటస్, ఎస్పెషల్లీ విత్ ద బ్యాడ్ రిప్యుటేషన్. సో వాళ్ళు కూడా దే నాట్ అప్రోచింగ్ జ్యూస్. But Jesus honors every person and he engaging deeply and offering a salvation. Either righteous person, either sinner, everyone. So this is like a nutshell gana. సో మనం ఈ పాయింట్లోని మూడిగా తీసుకున్నాం కాబట్టి జ్యూస్, సమరిటన్స్, జ్యూస్ కింద. సో వి గో నెక్స్ట్ పార్ట్. ఒక పార్ట్లోనే మనం మెయిన్ ఫోకస్ చేద్దాం. ద సెంటర్ పార్ట్ ఇస్ సమరిటన్ ఉమెన్. బైబిల్లో చాలా మంది ఉమెన్ చూసుకున్నట్లయితే మనం చాలా ఆలోచిస్తుంటాం జ్యూస్ సమరిటన్ ఉమెన్. కానీ చాలా మంది చూసుకున్నట్లయితే చాలా మంది పేర్లు రాయలేదు. ఎగ్జాంపుల్ చాలా మంది ఎంతో మినిస్ట్రీ చేసి ఉండొచ్చు జీసస్ టైంలో కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ, వాళ్ళ కోసం మేబీ 1 వర్స్ 2 వర్స్ రాసి ఉండొచ్చు. నేను అనుకుంటా ఒక్కోసారి దిస్ ఈజ్ కాల్డ్ హోలీ బైబిల్ కదా, ఈ పాపాత్మురాలైన స్త్రీ లేకపోతే ఇలాగే ఈ యొక్క సమరేటిన్ ఉమెన్కి దేవుడు ఎందుకు ఒక 30 వచనాలు స్పెండ్ చేసి ఒక నియర్లీ ఆ ఏమి మనకి నేర్పించాలి అని అన్ని వచనాలు స్పెండ్ చేశారు కొంతమంది అని నేను ఒకసారి టాక్ చేస్తే, దట్ ఈస్ గాడ్ యాజ్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ పర్సన్. మనం అనుకుంటాం వై నెవర్ రైట్ లైక్ యోబ్, లైక్ చాలా మంది ఒక రైచియస్ పర్సన్ తీసుకుని బైబిల్లోని వెరీ లిటిల్ దే మెన్షన్ దేర్ నేమ్స్, ఐదర్ మేబీ 1 or 2 verses, మేబీ సమ్ టైమ్ ది నేమ్ ఆల్సో నెవర్ మెన్షన్. వాళ్ళ కోసం పెద్దగా హిస్టరీ చెప్పలేదు, జియోగ్రఫీ చెప్పలేదు, లొకేషన్ చెప్పలేదు, లేకపోతే వాళ్ళు బ్లెస్ చేస్తానని చెప్పలేదు, లేకపోతే వాళ్ళకి హీలింగ్ చేస్తానని చెప్పలేదు. చాలా రైచియస్ పర్సన్స్ కానీ లైక్ హెవెన్ లైక్ రియల్ పీపుల్కి. కానీ గాడ్ హ్యాడ్ చూజన్ ఈ ఉమెన్ని, అది పాపాత్మరాలు స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో పెట్టి ఒక 30 verses రాయించి మనం 2025లో కూడా ఆవిడ కోసం మాట్లాడుతున్నామంటే ఆ జాన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గాస్పల్ అని చెప్పొచ్చు. ఆ చాప్టర్ నుండి మనకు పెట్టి ఈజ్ రియల్లీ జీసస్. ఈ ఎవరో స్టోరీకి చెప్పలేదు, హీ హిమ్సెల్ఫ్ ఎన్కౌంటర్. ఈజ్ ఏదో ఉపమానం చెప్పలేదు, నెవర్ పారబుల్ కానీ లైక్ స్టోరీగా చెప్పలేదు. హీ హిమ్సెల్ఫ్ ఎన్కౌంటర్డ్, హీ హిమ్సెల్ఫ్ లైక్ మెట్ రియల్ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అనొచ్చు. అలాగ అయ్యి వాళ్ళ కోసం ఇప్పుడు మోజీ చూసుకున్న ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అయితే అవ్వలేదు. చాలా మంది ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ జీసస్ అవ్వలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ లోని. బట్ ఈ జీసస్ ఆ పాపాత్మురాని స్త్రీని ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ చేసి, సో వాట్ వి లెర్న్ ఫ్రమ్ దట్ ఆ సినారీ నుండి చూసుకున్నట్లయితే ఒక 7 పాయింట్లు మనం క్విక్ గా తీసుకుందాం. సోషల్లీ షీ ఐసోలేటెడ్, ఆ పాయింట్లోనే సమరిటన్ ఉమెన్ కోసం కరెంట్ గా మాట్లాడుతున్నాం, మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐ విల్ గో ఓన్లీ సమరిటన్ ఉమెన్, దెన్ విల్ గో నెక్స్ట్ పార్ట్. సమరిటన్ ఉమెన్ చూసుకున్నట్లయితే ఆవిడ అందరూ
మనం ఇండియన్ కల్చర్ కానీ ఏ కల్చర్ చూసుకున్నా మనం వాటర్ తోడుకుంటే వాటర్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి మనం వాటర్ వస్తాం. చాలా మంది ఎర్లీ మార్నింగ్ వచ్చి బావి దగ్గరికి వస్తారు. మిట్ట మధ్యాహ్నం 3 o'clock 12 o'clock వాట్ ఎవర్ టైం మిట్ట మధ్యాహ్నంకి వచ్చి వాటర్ తీసుకోవాలి రావాలని చెప్పి ఎవరు రారు. బట్ ఇన్ దిస్ కస్టమ్స్ లోనే ఆవిడ చూసుకుంటే షీఈ్ లైక్ ఏ సోషల్ ఐసోలేటెడ్. ఎందుకంటే మేబీ నేనేమనుకున్నానంటే ఆడుకున్న సిచ్యువేషన్ బట్టి ఆ మార్నింగ్ వచ్చి ఆ యొక్క నీళ్ళు చేదుకుంటే లైక్ ఆ డ్రింక్ చేసి ఇలా తీసుకొని వెళ్తున్నప్పుడు సో మెనీ పీపుల్ మే యాడ్ సో ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. మేబీ దే కెన్ జస్ట్ జడ్జ్ చేయొచ్చు, మేబీ దే కెన్ సీ ఏ లో ప్రొఫైల్గా చూడొచ్చు, లేకపోతే దే డోంట్ వాంట్ ఇంటరాక్ట్ అవ్వకపోవచ్చు, మేబీ దే డోంట్ వాంట్ బి కెప్, మేబీ లైక్ ఇన్ డిఫరెంట్ సినర్లో ఉండొచ్చు. సో ఇఫ్ యు సీ ద పాయింట్స్ లోని షీ స్టార్టెడ్ యాజ్ అన్ అవుట్ క్యాస్ట్, సోషల్లీ ఐసోలేటెడ్. ఎందుకు అనుకున్నారు ఐసోలేటెడ్ పెట్టానంటే ఐసోలేటెడ్ ఓన్లీ సెల్ఫ్ అలోన్, లైక్ దే లివ్ అలోన్, దే స్పెండింగ్ టైం వెరీ లో ప్రొఫైల్ గా. ఎందుకంటే ఇఫ్ మింగిల్ అయితే ద హిస్టరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుస్తుందని చెప్పి దే ఒకరు వచ్చారు. ఆ బావి దగ్గరకు వచ్చినట్టు చూసినట్లయితే కేమ్ ఓన్లీ అలోన్. రెండోది జీసస్ ఆ యొక్క సినారియోలోని ఆ సెకండ్ పాయింట్, జీసస్ చూసి వెళ్ళిపోలేదు, లేకపోతే చూసి పట్టించుకోకుండా వదిలేదు. ఏ పాపాత్మ అసలు నాకేటి పని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మళ్ళీ ఎవరైనా ఫ్రెండ్స్ అనుకోండి, ఓకే నేను ఒక బ్రదర్స్ ఇద్దరు వెళ్తున్నాం అనుకుంటే ఎవరు కలిస్తే ఇతను డ్రింకర్ అతనితో నాకు ఎందుకులే అని నేను అనుకుంటాను. ఎగ్జాంపుల్ అంటే మీరు కాదు, నేను. లేకపోతే ఇంకా కొంచెం షీఈ్ నాట్ వర్కింగ్, షీఈ్ వెరీ లేజీ, లేకపోతే లో ప్రొఫైల్ మ్యాన్, లేకపోతే ఆ, నా నా పొజిషన్ తగ్గట్లు కాదు, లేకపోతే మన మన స్టేటస్ ఉన్నవారు కాదు, లేకపోతే మనకన్నా చాలా లో, లేకపోతే అన్ఎంప్లాయిడ్, లేకపోతే జాబ్లో కానీ, లేకపోతే నేను స్పిరిచువల్గా ఏంటి పెద్దగా నేను ఏంటనుకుంటానంటే మేబీ హై పొజిషన్ థాట్ చేసుకొని థింక్ చేసుకొని నేను ఏదో హోలీ మైండ్ థింక్ చేసి ఏదో ఎవరు తాగుతున్నానో, లేకపోతే వ్యభిచారం చేస్తున్నానో, లేకపోతే డ్రింక్ అన్నో, వాట్ ఎవర్ సినారియోలో ఉన్న సిన్ఫుల్ నేచర్స్ ఉన్నోడిని నేను లోక చూడొచ్చు. బట్ జీసస్ నెవర్ డిడ్ దట్. ఈవెన్ దో హీ వాజ్ రైచియస్ పర్సన్, హీ వాజ్, ఈవెన్ దో హీ వాజ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, హీ నెవర్ డిడ్, హీ నెవర్ అండర్ ఎస్టిమేట్ దట్ the poorest, the sinful woman. That is very, very, very key point for this whole ceremony. Whatever the circumstance, whatever the scenario, whatever your background, whatever your spiritual status level or social status level, either physical status level, నీ బంగారం, నీ స్టేటస్, నీ పొజిషన్, నీ జాబ్, నీ అంతస్తు కానీ, he never said at all. That is a wonderful point from the Jesus we can learn today. So మనమైతే అక్కడ ఎవరు ఉన్నారు అనుకోండి, ఒక తాగి పడిపోయినాడు ఒకళ్ళు అనుకున్నాం, నేను ఎవరు పడిపోయారు అనుకోండి, నేను చూసి మనకి ఎందుకని వెళ్ళిపోతాం. వి నాట్ రియలీ యాక్ట్ యాజ్ గుడ్ సెమారిటన్ కదా. వెళ్ళి వాడు చేయాలంటే మనకి ఎందుకు, మనకేం వస్తుంది అనుకుంటాం. కానీ జీసస్ knows the scenario, he knows the past, he knows the current scenario, he knows the future. He is the God, he is the heaven. అలాగే నుండి వచ్చి కూడా తగ్గించుకొని ఆ పాపాత్మల స్త్రీలతో. సో ఇట్ షోస్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్. ఇట్ షోస్ హీస్ విల్లింగ్ టు సీక్ ఎవ్రీ పర్సన్, అలాగే ఎవ్రీ పర్సన్ నీడ్ టు కమ్ టు ద కింగ్డమ్ రావాలని చెప్పి యేసు అంత ద్రాహం ఉన్నాడు మనకి అనుకుంటున్నా. ఎందుకంటే నేను అనుకోండి లోకంలో 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఈ పాపాత్మ స్థితి పోతే పోయింది, నాకు 100 మంది పరిశుద్ధులు ఉన్నారు, ఇలా చర్చిలో నాకు లక్షల మంది ఆరాధిస్తున్నారు, నాకు వాళ్ళు చాలా అనుకుంటాం. బట్ గాడ్ నెవర్ డిడ్ దట్ సినారియో. గాడ్ డిడ్ ఈవెన్ దో ఒక్క సోల్. అందుకే బైబిల్ ఉంటుంది కదండి, నశించిపోతే ఒక్క ఆత్మ కోసం పరలోకంలో పెద్ద సంతోషం కలుగుతుందంట. 100 మంది 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క నశించిపోయిన ఆత్మ దేవుడు రక్షించాడు. సో ఈ సినారిలో సెకండ్ పాయింట్ ఎందుకు ఐఎమ్ స్ట్రెస్సింగ్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ జీసస్ ఈ సో అని సెట్ ఎగ్జాంపుల్, ఈ లివ్ ద లైఫ్. మనం అనుకోండి క్రాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే చూసి చూడడానికి వెళ్ళిపోతాను నేనైతే, మీరు కాదు. లేకపోతే మనకి ఎందుకులా పట్టించుకుంటా, వాళ్ళతో నాకేంటి, నేను చాలా గ్రేట్, నా స్పిరిచువల్ లెవెల్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్, వాళ్ళకి ఒక పాట రాదు, ఒక వాకింగ్ చెప్పడం రాదు, లేక ప్రేయర్ రాదు, నేను పాస్టర్ కూతుని, లేదా నేను పాస్టర్ కొడుకుని, లేకపోతే నేను రెవరెండ్ని, నేను బిషప్ని, లేకపోతే నేను కంపెనీ సిఇఓ మేనేజర్ని, నాతో నాకు నాకు వాళ్ళతో పనేటి అని వీ కెన్ డిసైడ్, వీ కెన్ హ్యావ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండొచ్చు. బట్ జీసస్, he got everything authority in the heaven and earth. Still, he looking the Samaritan stray. He never see the past. He never see the scenario. He knows what the circumstance. But that's really very wonderful point. The second point, and she willing to change. The third point తీసుకున్నది, she sometimes ఎవరైనా మాట్లాడుతున్నా అనుకోండి, ఎవరో వచ్చి ఏ నీకోసం నీకు 5 ఉన్నారు అని చెప్తే
నీకెందుకులే, నువ్వు నీ పని నువ్వు చూసుకుంటాం ఎవరైతే. ఆ, అంటే దేవుడిగా వచ్చి ఆకాశం పెద్దగా నక్షత్రం పెద్ద ఏంజల్తో మిల్లి నీ దేవుడిని మాట్లాడతానంటే మేబీ ఐ కెన్ బిలీవ్ ఈజీలీ. లేదు ఆ ఉమెన్ కూడా, ఉమెన్ తో ఒక ఒక మగోడు వచ్చి యూదుడు, ఈ నెవర్ హ్యావ్ ఎనీ పెద్ద సన్ ఉండి లేకపోతే ఫోటో చూపిస్తారు జీసస్ ఉన్నప్పుడు క్రాస్ని, పెద్దగా కింగ్ గా రాలేదు. ఈ జస్ట్ నార్మల్ పొజిషన్. అంటే ఆ నార్మల్ పొజిషన్ లో వచ్చి హీ బ్యాక్ టు లైక్ ఎ లోవర్ పొజిషన్ యాజ్ లైక్ ఏ ఆ యొక్క స్త్రీకి. అంటే స్త్రీ దగ్గర ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు నాకు వాటర్ కావాలని. అంటే చూసుకుంటే షీఈ్ విల్లింగ్ టు చేంజ్. అంటే ఆ పాట్లో నేను ఎలాగని అంటే అది ఎందుకు అంత అంత కిందకి దిగుతున్నప్పుడు ఆ స్త్రీకి విల్లింగ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలనే ఆప్షన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ షీ హ్యాడ్ చేంజ్, షీ విల్లింగ్ టు చేంజ్. షీ లెఫ్ట్ హర్. ఆ తర్వాత ఆ స్టోరీలో మనం విన్నట్లు మీ అందరూ తెలుసు కాబట్టి ఐ డోంట్ గో డీపర్ అండ్ డీపర్, ఎందుకంటే మన టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి. సో ఆ జార్ విడిచిపెట్టి, పాప కుండను విడిచిపెట్టి, ఒక వాటర్ కుండని, షీ బికేమ్ ఎన్ ఇవాంజలిస్ట్ అండ్ షీ టోల్డ్ హోల్ టౌన్. పీపుల్ కేమ్ అండ్ సా అండ్ రిపెంటెడ్. దే వర్ ఫాలో జీసస్. దిస్ ఇస్ ఒక ఓవరాల్ నక్షల్గా పెట్టుకొని నేను 7 పాయింట్ పెట్టాను. సో ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ గో డీపర్ డీపర్ అనుకోండి. కానీ నేను ఐ డోంట్ గో ఎవ్రీ పాయింట్ చేసుకుంటే మనకు చాలా డిఫికల్ట్గా టైం సరిపోదు కాబట్టి నీకు కొద్దిగా ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ముగించుకుందాం కొద్ది నిమిషాల్లోనే. సో సెకండ్ పాయింట్, ఐ వాజ్ స్ట్రెస్డ్ వెరీ హార్డ్ బికాస్ ఆఫ్ హెవెన్లీ గాడ్ ఎన్కౌంటర్ విత్ ఎర్త్లీ ఉమెన్. ఇన్ అనదర్ వర్డ్ ఐ కెన్ యూజ్, మేము తెలుగులో చెప్పాలనుకుంటే పాపకి పరలోకానికి మధ్య కనెక్షన్ అని చెప్పొచ్చు. పాపి అంటే ఆ స్త్రీ, సమరయ స్త్రీ. పరలోకం అంటే హెవెన్, జీసస్ క్రైస్ట్. పాపికి పరలోకానికి ఉన్న కనెక్షన్ అని చెప్పొచ్చు అది అందులోని. సో కొంతమంది మనకి ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, అది వినడానికి కానీ లేకపోతే మారడానికి కానీ ఇష్టపడరు. ఈ పాయింట్లో నేను నేర్చుకున్నానంటే ఈవెన్ దో షీఈ్ సిన్ఫుల్ ఉమెన్, ఎవరో వచ్చి చెప్పినా, దేవుడు వచ్చి చెప్పినా, లేకపోతే ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనకి దేవుడని ఆ టైంకి ఇంకా తెలియపోవచ్చు, బట్ షీఈ్ విల్లింగ్ టు చేంజ్. ఇప్పుడు ఆ పాయింట్లో నేను వచ్చిన నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి ఉదయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, లేకపోతే ఉదయ్ నువ్వు ఇలా ప్రే చేస్తున్నావు, ఇలా చేయకూడదు, లేకపోతే ఉదయ్ బైబుల్ నువ్వే చదువుతున్నావు, నువ్వు చదవకుండా ఇంకోరికి ఇవ్వు, లేకపోతే ఉదయ్ నువ్వు ఇది చేస్తున్నావు, క్లీన్ చేస్తున్నావు, అది ఇంకోరికి ఇవ్వు, లేకపోతే సంథింగ్ లైక్ ఉదయ్ నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు డ్రింక్ చేస్తున్నావు, ఉదయ్ లైక్ యూర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని నాకు చెప్పినప్పుడు, ఆర్ ఐ ఆమ్ విల్లింగ్ టు చేంజ్ మై మై సినారియో నుండి, ఆ సిచ్యువేషన్లో నేను విల్లింగ్గా ఉంటున్నానా చేంజ్ అవ్వడానికి. లేదంటే యారగన్గా చూపిస్తూ నువ్వు నాకు చెప్పేదేటి, లేకపోతే నువ్వు నాకు చూపించేదేటి, లేకపోతే నువ్వు నాకు చెప్పాలా, నేను బిషప్, నేను పాస్టర్ కొడుకుని, లేకపోతే నాకు చాలా ఉన్నాయి డిగ్రీస్, ఐ నో ఎవ్రీథింగ్ ట్రూత్ అని ఆ యొక్క యారగన్ ఎరబుల్ ఉన్నామా. సో ఆ పాయింట్ కూడా ఆలోచించుకున్నట్టయితే ఈవెన్ దో ఆ యొక్క సినారీలను చూస్తే రియల్లీ దట్స్ టచింగ్ అవర్ హార్ట్. ఎందుకంటే మై హార్ట్ ఆల్సో రియల్లీ ఆవిడ పాప కొండని విడిచిపెట్టి రావడానికి ఆ యొక్క దేవుడిచ్చిన కృపను బట్టి కూడా తెలియజెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క కుండను ఆవిడ విడిచిపెట్టింది. అంతేకాకుండా ఆవిడ మొత్తం లోకానికి వెళ్ళి, లేకపోతే తన ఊరికి వెళ్ళి, షీఈ్ ద ఫస్ట్ బికమ్ ఇవాంజలిస్ట్ అని చాలా మనం చెప్పొచ్చు. అలాగా ఆవిడ ఇవాంజలిస్ట్ చేసి హీఈస్ ద మెస్సై అండ్ ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై సమారిటన్ స్త్రీ అని కూడా మనం చెప్పొచ్చు బైబిల్లోనే. అండ్ ఆ యొక్క పాయింట్లు తీసుకుందాం మనం కొంచెం డీప్గా. నెక్స్ట్ స్లైడ్ తీసుకెళ్తాను మీకు. సో ఫ్రమ్ ఆ సమారిటన్ స్త్రీ, నార్మలీ మీకు తెలుసు షీఈ్ బీయింగ్ సమారిటన్ అయిన సిన్నర్గా ఉండి జీసస్ స్టార్టెడ్ ఇనిషియేట్ ఆఫ్ ద కన్వర్సేషన్. సమ్ టైమ్స్ మనతో ఎవరు కన్వర్షన్ చేయరు మనం ఉన్న సిచ్యువేషన్ చూసి. ఎందుకంటే దట్స్ నాట్ అవర్ మన గోల్ అనుకోవచ్చు. కానీ జీసస్ ఈవెన్ ద హోలీ పర్సన్ ఇన్ ద సెకండ్ పుల్ కన్వర్ట్ స్ట్రెస్ చేశాను కాబట్టి ఐ డోంట్ గో డీపర్. జీసస్ ఈవెన్ దో హోలీ గాడ్, హీ వాజ్ ఇనిషియేట్ ద కన్వర్సేషన్ విత్ ద సిన్ఫుల్ ఉమెన్. ఆ సినారీ మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం పాపాత్ములుగా ఉన్నాం, దేవుడు మనతోటి ఎన్కౌంటర్ అవ్వాలని, లేకపోతే మనతో ఉండాలని జీవవాక్యాన్ని మనకు అనుగ్రహించి, ఆయన పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహించి, ఈవెందో మన జెంటైల్స్గా ఉన్న, అవిశ్వాసులుగా ఉన్న, అన్యజనులుగా ఉన్న, పాపాత్ములుగా ఉన్న, పాపాత్ముడిగా ఉన్న, తెలియని స్థితిలో ఉన్న దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా, ఈ జూమ్ సెషన్ ద్వారా, లేకపోతే అనేకమైన ఆపర్చునిటీస్ ద్వారా దేవుడు మనకు వాక్యాన్ని ఇంటరాక్ట్ చేస్తున్నాడు, లేకపోతే హీ స్టార్ట్ ఇనిషియేటింగ్ చేస్తున్నాడు. ఇక్కడైనా
నువ్వు మారుతావా? ఎక్కడైనా నీ పరిస్థితిని విడిచి దేవుని దగ్గరికి వస్తావా? నాట్ ఓన్లీ కన్వర్సేషన్ స్టార్ట్ చేయలేదు, ఈ ఆఫర్డ్ ద లివింగ్ వాటర్, జీవ జలాన్ని. మనలో చాలా మందికి ఆ యొక్క సినారియో నుండి రావడం కష్టపడుతుంటాం, ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి జీవ వెతడానికి. బట్ మనల్ని ఎవరైనా ఇనిషియేట్ చేసినప్పుడైతే హీ డెంట్ కండెమ్, ఈ ఆఫర్డ్ ఇంటర్నల్ లైఫ్ అండ్ న్యూ స్టార్ట్. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనం పాప కొండను విడిచిపెట్టగలిగితే గాడ్ విల్ హానర్, గాడ్ విల్ ఆఫర్ ఇంటర్నల్ లైఫ్ అండ్ ఈ విల్ న్యూ లైఫ్ మనకిస్తారు దేవుడు. సో హీ రివీల్ అవర్ హార్ట్ ఆల్సో. ఈస్ జెంటల్లీ ఎక్స్ప్రెస్ ద ట్రూత్, నాట్ టు షేమ్ హర్ బట్ ఇన్వైట్ హర్ హీలింగ్. ఏ మనం అనుకోండి, నేనేం చెప్తాను, ఏ నువ్వు అక్కడ తాగావు కదరా, నువ్వు అక్కడ పడిపోయావు కదా, లేకపోతే నువ్వు అక్కడ ఏదో చేస్తావని వి జస్ట్ నార్మల్లీ వీ ఎగతాళి చేస్తుండొచ్చు. లేకపోతే ఒకరిని లో, వాళ్ళకి స్పిరిచువల్గా లో ఉన్నోళ్ళు కానీ లేక సిన్ఫుల్గా ఉన్నోళ్ళు కానీ మనం తక్కువ చూసి ఆ యొక్క సిన్ఫుల్నెస్ని మనం 10 మందికి పెద్దగా వినబడేలాగా చేస్తాం. దట్ ఈస్ అవర్ ఎన్కౌంటర్. లేదా అది మన యొక్క బుద్ధి అవ్వచ్చు, లేదా థాట్ ప్రాసెస్ అవ్వచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ వాక్యం చెప్తున్న మీతోటి నేనేం చెప్తున్నానంటే, జీసస్ ఇస్ నెవర్ డిడ్ దట్ వే. జీసస్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ అ truth, నాట్ టు షేమ్ హర్, బట్ ఇన్వైటింగ్ హీలింగ్ అండ్ రిపెంటెన్స్ అండ్ ఈస్ గివెన్ గ్రేస్. సో దిస్ ఈజ్ వాట్ జీసస్ రియల్లీ డిడ్. మనం అనుకోండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఏం చేస్తామంటే, ఒకళ్ళ పాపం తెలిసిందంటే మనం ఆ పాపం 10 మందికి ఎంటగట్టి 10 మందికి పాపగండ చేసి 10 మందితో మనం డిస్కస్ చేసి ఆ ఉన్న 1% 100% డిస్కస్ చేస్తాం. బట్ జీసస్, హీ డిడ్ వెరీ జెంటలీ, హీ డిడ్ వెరీ క్వైట్లీ అండ్ he only expressed to her only. బట్ దేవుడు ఆ కృప అనుగ్రహించారు. సో వాట్ ఆర్ అవర్ సినారియో, వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్, మనం ఎలాగుంటున్నాం? ఒకళ్ళు పాపాత్మ స్థితిలో మనం చూసినప్పుడు వాళ్ళని మనం ఎలా, ఎటువంటి స్థితిలో చూస్తున్నాం, ఎటువంటిగా వారిని పలకరిస్తున్నాం, ఎటువంటి వారిగా వారిని గైడ్ చేస్తున్నాం, కన్సల్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ అవర్ కరెంట్ సినారియో మనం ఆలోచించుకున్నట్లయితే ఇది ఒక పాయింట్ రియల్లీ ఇంపాక్ట్గా అవుతుంది మనకి. సో నేను ఎవరైనా చూడగలిగితే వాళ్ళని నేను ఎలా చూస్తున్నా, ఒకరిని ఒక స్పిరిచువల్ నీడ్లో ఉన్నప్పుడైతే, వాళ్ళకి స్పిరిచువల్గా కష్టం ఉన్నట్లయితే, హౌ ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్, మై వర్డ్స్ ఈజ్ హెల్పింగ్ దెమ్ అండ్ మై వర్డ్స్ ఈజ్ బ్రోకింగ్ దెమ్, మై వర్డ్స్ బిల్డింగ్ దెమ్ అండ్ మై వర్డ్స్ వాజ్ బ్రోకెన్ దేర్ వెజల్స్. What is my current scenario? How I am approaching? What is my scenario? What is my discussion? Like, what can I do? So God used a testimony, not perfection, but He passed become, but a perfection గా ఉండకపోవచ్చు ఆవిడది. బట్ దట్ బికమ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. పాపాత్మురాలు స్త్రీ అనొచ్చు, 5 భర్తలు ఉండొచ్చు ఆవిడకి, సమరైన స్త్రీ, షీ డోంట్ హ్యావ్ ప్రాపర్ హస్బెండ్ లేకపోవచ్చు, లేకపోతే పాస్ వాట్ ఎవర్ సినారీ అవ్వచ్చు. He never used for perfection, but God used our past that become a platform of God's glory. ఎందుకు అన్నారంటే ఆ పాయింట్, షీ వాజ్ ద ఇవాంజలిస్ట్, బికమ్ ఇవాంజలిస్ట్, ఉమెన్ ఫస్ట్ ఉమెన్ ఇవాంజలిస్ట్ అని మనం చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఫస్ట్ ఇవాంజలిస్ట్, షీ ఈస్ ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ స్ప్రెడ్ ద గాస్పల్, హోల్ బైబుల్. నేను అనుకున్న మరియే కదా, మార్త కదా, లేకపోతే ఇంకెవరో చెప్పొచ్చు అంటే, ఏంటి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో నీకు ఎవరు దొరకలేదా? యూ గాట్ ఓన్లీ పాపాత్మ స్టేజ్ చేత నువ్వు ఇవాంజలిస్ట్గా చెప్పించడానికి అని ఒక్కోసారి థింక్ చేశాను నేను. ఎందుకంటే నేను మెర్సీ గారి వాక్యం చెప్పంటే ప్రే చేసినప్పుడు ఐఎమ్ రియల్ బ్రవ్వా, మార్త, మరియా చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం అయితే బైబిల్ చాలా మంది చెప్పగలను, చేయగలం. ఈ పాపాత్మ స్త్రీ కోసం మనమేం చెప్తాం అని, ఆ పాపాత్మ స్త్రీల దగ్గర ఏం నేర్చుకుంటాం? ఒక మంచి ఆ, ఒక పాస్టర్ కొడుకు, లేకపోతే మంచి రెవరెంట్ బిషప్, లేకపోతే పెద్ద పెద్ద మిషన్, పెద్ద పెద్ద ప్రీచర్స్ దగ్గర పెద్ద పెద్ద బైబిల్లో క్యారెక్టర్స్ అయితే మనం నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర ఉండి. వాట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ పాపాత్మ స్త్రీ అంటే, నేనేదో రైచియస్ పర్సన్గా థింక్ చేసుకొని పాపాత్మురా పాపాత్మురాలని స్త్రీ దగ్గర ఉండి నేను ఏం నేర్చుకుంటాను ప్రభా అని నాకు నాలోనే ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్గా థాట్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు, మా ఇన్సైట్ కానీ మా యొక్క అలాగే ఆ యొక్క వరల్డ్లో నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే, ప్రభా 30 వచనాలు బైబిల్లో పెట్టావు, నువ్వు ఏం నేర్చుకున్నామని, ఏం చూపిద్దామని నాకు, లేకపోతే ఈ జనాంగానికి. ఇప్పుడు 7 బిలియన్స్ పీపుల్ ఉన్నారు, లేక 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, నియర్లీ 2000 ఇయర్స్ అయిపోయి, రోజుకి ఒకరు చదివిన ఈ చాప్టర్ని 7 బిలియన్ పీపుల్స్ ఉన్నారు, ఒక 2000 బిలియన్ చదివి ఎంతమంది, నియర్లీ 10 బిలియన్ పీపుల్ చదివి ఉంటారు వాక్యాన్ని. అంటే అంత పాపాత్మ స్త్రీని 10 బిలియన్ పీపుల్ చదివారా? వావ్. అని నీకు అవును ప్రభా, బైబిల్లో అంతమంది వాక్యం పెట్టావు కదా, పాపాత్మ స్త్రీని నేనేం నేర్చుకుంటున్నాను?
వాట్ ఐ కెన్ లెర్న్, వాట్ ఐ షుడ్ డూ. అంటే దేవుడు ఒక అనుకున్నా నేను, ఓకే, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక పాపాత్మల స్త్రీని పెట్టి ఆ పాపాత్మల స్త్రీ ద్వారా మనకి ఏం నేర్పించబడుచున్నాడు అని రియల్లీ ద టెస్ట్ మనీ, లైక్ వాట్ షీ డిడ్, ద యాక్షన్స్ కానీ ఆ యొక్క సినారియో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే యూనో ద జీసస్ ఇంట్రాక్షన్ కానీ ఆ సరౌండింగ్ లైఫ్ కానీ ఆ పాపకుని విడిచిపెట్టడం కానీ, లైక్ ఆ యొక్క గిల్టీ నుండి, ట్రూత్ నుండి, ఆ యొక్క షేమ్ నుండి ఎవరైనా ఇంటరాక్ట్ చేస్తున్నారో ఎలా జీసస్ ఇంటరాక్ట్ అయ్యారు ఆ దాని నుండి. ఎస్, గాడ్ యూజ్ టెస్ట్ మనీ, బట్ పాస్ట్ బికమ్ ప్లాట్ఫామ్, ఆర్ పాస్ట్ బికమ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఆయన స్టిల్ పాపం ఉండొచ్చు ఆవిడ, కానీ యేసుక్రీస్తు ఎన్కౌంటర్ అయిన తర్వాత షీ బికమ్ ఏ ఎవాంజలిస్ట్, ద ఫస్ట్ ఎవాంజలిస్ట్ ఫర్ ద క్రైస్ట్, బిఫోర్ జీసస్ డైడ్. అంటే ఆఫ్టర్ జీసస్ డైడ్ చాలా మంది ఉన్నారు అనుకోండి, బిఫోర్ జీసస్ డైడ్ షీ ఈజ్ ద ఇవాంజలిస్ట్ అని బైబిల్ స్కాలర్ చెప్తున్నారు. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఆఫ్ ఇన్ 5 more minutes టైం. సో ఈ యొక్క 2 పాయింట్స్ చూసుకొని మీకు వాట్ కెన్ ఐ లెర్న్, లైక్ మీరు అందరం కలిపి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మీరు అనుకోవద్దు, ఆ, నాకు కూడా వాక్యం సెలవుస్తుంది, దేవుడి వాక్యం మీరు ఎన్నో కట్టుకుని కాబట్టి. సో యువర్ పాస్ట్ డస్ నాట్ డిస్క్వాలిఫై గాడ్స్ లా. ఓకే, హీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. ద పాయింట్స్ వాట్ ఐ కెన్ డిస్కసింగ్. సమ్ టైమ్ మనం అనుకుంటాం, ప్రభా పాపాత్ములని నీ గ్లోరీ కోసం ఎలా యూజ్ చేస్తామని, పరిశుద్ధుల్ని, దావీదుని, లేకపోతే యోగ్యుని, యథార్థవంతుల్ని, న్యాయవంతుల్ని, లేకపోతే మంచిగా ప్రార్థన చేసి దానియేలు వంటి వారిని అగ్నిగుండంలో పడేసిన ప్రార్థన చేశారు కదా ప్రభు, అలాంటి వాళ్ళని నీ గ్లోరీ కోసం యూజ్ చేస్తే దట్స్ వండర్ఫుల్ అనుకుంటున్నాం మనం బైబిల్లో. ఎస్, గాడ్ హ్యాస్ ప్లాన్ ఆల్సో, బట్ గాడ్ హ్యాస్ ఆల్సో ప్లాన్ ఫర్ ద సిన్నర్స్ టు గ్లోరిఫై హిస్ నేమ్, టు గ్లోరిఫై హిస్ కింగ్డమ్. హౌ అనేదే ఈ యొక్క స్త్రీ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో సమరయ స్త్రీ ద్వారా మన పాస్ట్ని మనల్ని క్వాలిఫై చేసి, ఓకే, యు ఆర్ నాట్ సూటబుల్, యు ఆర్ నాట్ రైట్ ఫర్ దిస్ పొజిషన్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సంథింగ్ అని అనేక మంది మనం మిస్జడ్జ్ చేయొచ్చు, అనేక మంది మనల్ని అనేక రకాలుగా అనుకోవచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ఐ ఎంకరేజింగ్ స్ట్రాంగ్లీ ఫర్ టుడే the word of God, and especially the encounter with Jesus Christ and Samaritan స్త్రీ, ఆ సినారియోని చూసుకున్నట్లయితే, డోంట్ వరీ అబౌట్ ద పీపుల్, వాట్ ఎవర్ దే జడ్జ్ యూ, వాట్ ఎవర్ దే టాక్ అబౌట్ యూ, వాట్ ఎవర్ దే, అండ్ లైక్ ఏ పాస్ట్, ప్రజెంట్, కరెంట్, ఫ్యూచర్, డజంట్ మ్యాటర్. బట్ గాడ్ వాంట్స్ యూ, హీ విల్ యూజ్ ఇట్ ఫర్ యూ, హిస్ గ్లోరీ. దట్ ఈస్ వన్ థింగ్, అల్టిమేట్ గోల్. సో గాడ్ కెన్ యూజ్ ఫర్ ఎనీ వన్. ఆ పాపాత్మల స్త్రీని 5 భర్తలు ఉండి 5 సంథింగ్ ఇంకాను యూజ్ చేసుకున్నారంటే, మిమ్మల్ని నన్ను గాడ్ హీ వాంట్ యూజెస్ ఫర్ హిస్ కింగ్డమ్ గ్లోరీ ఓన్లీ. బట్ వెన్ జీసస్ టచెస్ యువర్ లైఫ్, డోంట్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. అక్కడ సినిమాలో ఎందుకు ఆ పాయింట్ని పెట్టుకున్నానంటే, ఆవిడ ఎన్కౌంటర్ అయిన తర్వాత సెల్ఫిష్గా ఉండలేదు. ఆ, నాకు దేవుడు రక్షించాడు, నాకు జీవజాలం ఇచ్చాడు, నాకు దేవుడు బ్లెస్ చేశాడు, లేక దేవుడు నన్ను ఆ, పరలోకి తీసుకెళ్తున్నాడు, లేక వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆవిడ అక్కడతో ఆగిపోకుండా షీ వాజ్ స్ప్రెడింగ్ ద గాస్పల్, sparking light for her town. So come and see what Jesus done in my life. అని ఆ యొక్క ఆ ఊరికెళ్ళి షీ వాజ్ స్ప్రెడ్ ద గాస్పల్. సో యూ అండ్ మీ అండ్ ఆల్సో, మన ఆస్ట్రేలియా దేవుడు తీసుకొచ్చారు. చాలా మంది భక్తులు చెప్తుంటారు కదా, ఇండియాలో ఎక్కడ పుట్టి ఎంబీఏలు, ఆర్జీఏలు, ఈబీఏలు, ఎంబీఏలు చేస్తున్న వాళ్ళకి లేకుండా మనకి అవకాశం ఇచ్చి దేవుడు తీసుకొచ్చి ఒక చిన్న మందగా ఒక ఒక సంఘంలో పెట్టి దేవుడు నిన్ను నన్ను ఒక పరిచయలో ఒక వాడుకుంటాడంటే, దట్స్ నాట్ మనం గ్రేప్ అనుకోవద్దు, దట్స్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ. బట్ స్టిల్ యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఫర్ గాడ్. వీఆర్ ద స్పార్క్ లైట్. ఒక్క చిన్న స్పార్క్ ఉంటే అడవిని కాల్చినట్లుగా ఒక్కలో ఉంటే చాలు, బుష్గా మనం రెడీ అవ్వచ్చు, అనేక మంది కాల్చవచ్చు, అనేక మంది దేవుని కొరకు మండింపు చేయగలం. సో హీ కెన్ స్పార్క్ ద అదర్స్. సో యువర్ లోయెస్ట్ పాయింట్ మైట్ బి ది ఎగ్జాక్ట్ ప్లేస్. నేను అనుకుంటాను, ప్రభా నేను రిచ్ అయినప్పుడు కానీ, లేకపోతే నేను రైచియస్ పర్సన్ అయినప్పుడు, I will come and seek your presence, like I will glorify your name alone, like I will testify your commandments, like your gospel అనుకుంటాం. బట్ God doesn't want that one. God want where are the current location. That is the right point. That is the right place for you to meet the God. So Jesus does not see your actions. He see your heart. మనకు తెలుసు కదా, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. మనుషుల ఆలోచనలు అనేకలు ఉంటాయి, కానీ యెహోవా ఒక ఆలోచన స్థిరం అన్నట్లు మనం అనేక ప్లాన్ చేయొచ్చు, అనేక యాక్షన్, కానీ గాడ్ హెస్ ప్లాన్. హీ స్పీక్స్ టు యువర్ పొటెన్షియల్ నీడ్స్, నాట్ జస్ట్ యువర్ పాస్ట్. మన పాస్ట్ అయిపోయింది, హీ విల్ డిస్కస్, అవకాశం ఇచ్చాడు,
యొక్క సమరయ స్త్రీ ద్వారా దేవుడు యొక్క స్కాండల్ ఆ యొక్క చూసుకొని ఇవాంజలిస్ట్ గా ఉన్నాడు. అనేక మంది ఆ భక్తులు చూసిన శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు చాలా మాట్లాడుకోవచ్చు. ఆ రోజు శిష్యులు అనుకోవచ్చు, ఈ రోజు అనేక మంది మనల్ని కూడా అనుకోవచ్చు. బట్ సమరస్త్రిని చూసినట్టే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ కి ఏ యోగ్యత లేంటే ఆవిడ పొందుకుంటే ఆవిడ ఒక గ్రేస్ గా, రియల్లీ ఆవిడ ఒక ఇవాంజలిస్ట్ గా, ఆవిడ యొక్క స్పిరిచువల్ ఆ యొక్క కోసం ఎదగడానికి, అలాగే ఆ ఆ యొక్క పాస్ట్ ని విడిచిపెట్టి రావడానికి, పాపాన్ని ఒప్పి పెట్టి రావడానికి, తన జీవితాన్ని యేసుని అర్పించుకోవడానికి, అలాగే జేసుకు సరెండర్ అయ్యి ఆ యొక్క సిచ్యువేషన్ నుండి దేవుని మీద ఆధారపడడానికి ఒప్పుకుంది కాబట్టి జీసస్ ఆల్సో ఆ యొక్క పాపాత్మ స్త్రీని 2 సంవత్సరాల కింద ఎలా చూశాడో, ఎటువంటి సిటీలో చూచాడో, ఎటువంటి సినారియోలోని పాస్ట్ హిస్టరీ తెలుసు కాబట్టి ఈ రోజున జీసస్ క్యాన్ వాచింగ్ యూ అండ్ మీ. మన సినారియోని కూడా దేవుడు చూస్తున్నాడు. సో హీ కెన్ డూ సేమ్ విత్ అస్. మనం మన పాపాన్ని విడిచిపెట్టి మన దేవుని కొరకు వెంబడించగలిగి, దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుని కొరకు ఇవాంజలిస్ట్ గా ఉండి దేవుని కొరకు పని చేయగలిగినట్లయితే దేవుడు సమరయ స్త్రీని ఎలాగైనా ఆ యొక్క పాపాత్మల స్త్రీల నుండి పరిశుద్ధుడిగా మార్చి, పరిశుద్ధాత్మరాలుగా మార్చి అనేక మందికి ఒక సింబల్ గా పెట్టి ఆ యొక్క టెస్ట్మెంట్ ద్వారా అలా చూపించాడో, దేవుడు మనల్ని కూడా అలా వాడుకోవాలని, దేవుడు మన పాపాత్మను విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు మనల్ని పవిత్రపరిచి ఆయన రక్తంలో కడిగి ఆయన కొరకు మనల్ని సిద్ధపరచాలని, మనం కూడా అనేక మంది సాక్ష్యంగా జీవించాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతి తండ్రి, పౌర్వా ఈ యొక్క పాపాత్మురాలి స్త్రీ ద్వారా మాకు మీ యొక్క వర్తమానం అందించావు. దాన్ని బట్టి వందనాలు ప్రభా. మాట్లాడుచున్న మీరు ప్రభా, మీరు మాకు ఇచ్చిన కృపను మేము వ్యర్థం చేసుకోకుండా ఆ పాపాత్మురాలిని స్త్రీ ఎలాగునైతే అయ్యా మిమ్మల్ని ఎన్కౌంటర్ అయినప్పుడు, లోకరక్షకుణ్ణి అయ్యా ఎన్కౌంటర్ అయినప్పుడు తన పాప కుండను విడిచిపెట్టి అయ్యా ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొని అయ్యా ఆ యొక్క సినారియో నుండి బయటికి రావడానికి అయ్యా ఆ యొక్క ఎటువంటి ఆ పాపాత్మలో ప్రభు అనేక మందికి వెళ్ళి నీ సువార్తను ఎలాగ పంచగలిగిందో, అనేక మందిని నీ ప్రేమను ఎలాగ చెప్పగలిగిందో, అనేక మందికి ఒక సాక్షార్థంగా ఎలాగ జీవించగలిగిందో ప్రభా మమ్మల్ని అటువంటి స్థాపనలు నింపమని అడుగుచున్నాం ప్రభా. మా పాప ఆలోచనలు, మా పాప తలంపులు, మా యొక్క సమస్తాన్ని మేము విడిచిపెట్టి ప్రభా మీ కొరకు మేము జీవించులాగన ఈ వాక్యం ద్వారా అయ్యా మేము నూతనముగా మారడానికి మీరు ఇచ్చిన కృప చూపించమని ప్రభా. అనేక మంది అనేక రకాలుగా మా కోసం అనేక రకాలుగా మాట్లాడుచున్నాను ప్రభా. మేము అనుకూలతో అయ్యా మేము తగ్గించుకొని ప్రభా సమస్తము నీ పాదం చెంత పెట్టి ప్రభు కొరకు సాక్షిగా జీవించులాగన మమ్మల్ని బలపరచమని ఒక చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, everyone. So, any questions if you want to discuss, and then we can go from some prayer points కోసం. సో నేను టైం ఎక్కువ తీసుకుంటే క్షమించండి, బట్ దిస్ ఇస్ ద టైమ్ టు ప్రేయర్. సో ఎలాగైనా మనకి పాపాత్మ స్త్రీల ద్వారా మన లైఫ్లో దేవుడు ఏం మాట్లాడారో, ఏం చేశారో, మన యొక్క నీడ్స్ నుండి, ఆ యొక్క దాని పాయింట్స్ నుండి మనం ఏం నేర్చుకున్నామో దాన్ని మనం ఆచరణలో పెట్టగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మ స్త్రీని రాశారు, కానీ మనల్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. మన మన్నైన తిరిగి మన్నైపోవడం, ఆత్మకంత దేవుడు మరలా చేయని ప్రసంగి 12 సెలవు ఇచ్చినట్లుగా మన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించగలిగినట్లయితే మనం పరలోకంలో నిత్యవాసులు అవుతామని నమ్ముచున్నాం కాబట్టి. సో ఐ వుడ్ ఆస్క్ 2 people మేబీ టు ప్రేయర్ ది స్పెషల్ ప్రేయర్ పాయింట్స్ టుడే. సో అయినో మనందరం ఇక్కడ వాక్యం వినడానికి ప్రే చేయడానికి వచ్చి ఉన్నాం కాబట్టి మీలో చాలా మంది ఐ నో విల్ జాయిన్ ఈగర్లీ ఫర్ ద వాంట్ టు ప్రేయర్. ఫర్ సమ్ పీపుల్ మనకి కొద్దిగా టైం ఉంది కాబట్టి నేను ఒక 2 members ని క్విక్ గా రిక్వెస్ట్ చేస్తాను. ఐ థింక్ ప్రభా సిస్టర్, ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ కైండ్లీ ప్రే ఫర్ ద చర్చ్లోని ఇంకా రక్షణ లేని వారి కొరకు రక్షణ దయచేయలాగన, ఇంకను పాపలు ఎవరు మనం జీవిస్తున్నట్లే మన పాపను విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని వైపు చూస్తూ పరిశుద్ధంగా జీవించడానికి దేవుడి కృప అనుగ్రహించలాగన ప్రభా సిస్టర్ లైన్లో అవైలబుల్ ఉంటే ప్రే చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్.
యా షూర్ బ్రదర్. యేసయ్య పరలోకమందున మా యొక్క గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును బట్టి, గొప్పదైన మీ నామమును బట్టి, శక్తి కలిగిన మీ నామమును బట్టి, అయా ప్రేమ గల మీ నామమును బట్టి మీకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు నామమును చెల్లించుకుంటున్నావా. ఇంతవరకు దేవా మీ కృప చొప్పున అయ్యా మీరు రెక్కల చాటున మమ్మల్ని మీరు భద్రపరిచి సజీవులుగా ఉంచి ప్రవ్వా మీ సన్నిధిలో చేరి మీ నామంలో ప్రార్థించడానికి, అయ్యా మీ వాక్యం వినడానికి మీరు చూపించిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఎంతమంది ధన్యతని ప్రవ్వా మీరు మాకు ఈ స్తోత్రం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా నిజంగా ప్రవ్వా, అయ్యా అయ్యా పాపాత్మురాలైన స్త్రీ ద్వారా దేవా అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం మీకే చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నిజంగా ప్రవ్వా మేము ఒకానొక పరిస్థితుల్లో ప్రవ్వా అయ్యా పాపంలో ఉన్నప్పుడు ప్రవ్వా, అయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవా అయ్యా మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా మా చేయి పట్టుకొని దేవా అయ్యా మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రవ్వా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా నిజంగా దేవా అలానే దేవా ఎవరైతే ఇంకా దేవా మిమ్మల్ని తెలుసుకోకుండా ఉన్నారో ప్రవ్వా, అయ్యా నిజమైన రక్షకుడు మీరే అని, అయ్యా గొప్ప దేవుడు, అయ్యా శక్తి గల దేవుడు అయ్యా మీరే అని దేవా అయ్యా ఎవరైతే తెలుసుకోకుండా ఉన్నారో ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీ కృప చూపించండి దేవా. ఇదే అయ్యా అనుకూల సమయం, రక్షణ దినం అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. నిజంగా ప్రవ్వా మీరు ఆకటి అతి సమీపంగా ఉండి ఉండగా ప్రవ్వా, నిజంగా ప్రవ్వా మేమందరం దేవా సిద్ధపాటు మనస్సు కలిగి జీవించడానికి ప్రవ్వా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా బుద్ధిగల కన్యకల వలె ప్రవ్వా అయ్యా నిజంగా మా దీపం దేవా మేము మా ప్రార్థనా జీవితం దేవా అయ్యా మా ఆత్మీయ జీవితం ప్రవ్వా అయ్యా నిజంగా దేవా ఎల్లప్పుడూ దేవా వెలిగింపబడిలాగున దేవా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నిజంగా దేవా మేము ఈ లోక సంబంధమైన వాటిలో ఏమైనా ఉన్నట్లయితే ప్రవ్వా, అయ్యా ఈ లోకంలో మేము ఉన్నట్లయితే ప్రవ్వా అయ్యా నిజంగా ప్రవ్వా అయ్యా మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. అయ్యా నిజంగా ప్రవ్వా దినదినము ప్రవ్వా అయ్యా మీకు దగ్గరగాను ప్రవ్వా అయ్యా మీకు ఇష్టంగాను దేవా అయ్యా మేము జీవించడానికి మా జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా జీవితం అనేక మందికి దేవా అయ్యా మాదిరికరంగా ఉండడానికి ప్రవ్వా, అనేక మందిని ప్రభువులోనికి నడిపించడానికి ప్రవ్వా అయ్యా నిజంగా దేవా అయ్యా మమ్మల్ని మేము దేవా సిద్ధపడి దేవా ప్రతి దినం దేవా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. అయ్యా మీకు యోగ్యమైన అంగీకారమైన మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ దినం దేవా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం ప్రవ్వా. మాలో ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రవ్వా, మీకు ఆయాస్కరమైనవి మాలో ఏమైతే ఉన్నాయో ప్రవ్వా వాటన్నిటిని మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం దేవా. మమ్మల్ని కడుగుము, శుద్ధీకరించుము అయ్యా. నిజంగా మీకు ఇష్టంగా మీకు యోగ్యంగా మీ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా దేవా మా సంఘంలో దేవా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభావ వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నిజంగా దేవా మీ వాక్యపు వెలుగులో దేవా వాళ్ళని మీరు అయ్యా నిజంగా దేవా వాళ్ళని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నిజంగా మీ వైపు చూసినప్పుడు ప్రభా మాకు వెలుగు కలుగుతుందని మీ వాక్యం సెలవిస్తున్న విధంగా ప్రభా అయ్యా నిజంగా ప్రభా మీ వైపు చూడడానికి ప్రభా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ కృప చూపించండి. ఇంకా దేవా అయ్యా రక్షింపబడిన వారు మీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రవ్వా అయ్యా నిజంగా ఈ లోకంలో ఉన్నారో వారి గురించి కూడా మీ సన్నిలో ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. మీ కృప చూపించండి అయ్యా. వారిని దేవా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ వాక్యం దేవా అయ్యా వినుచుండగా దేవా అయ్యా నిజంగా దేవా సరి చేసుకునే దేవా మనస్సును దయచేయమని దేవా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయమని దేవా, కృపగలిగిన మీ హస్తాలకు దేవా మా జీవితాలను సమర్పిస్తూ ప్రవ్వా అయ్యా సంఘం అంతటిని దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రవ్వా మీ హస్తాలు సమర్పిస్తూ దేవా మేమందరం ఆత్మీయంగా బలంగా దేవా ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము దేవా అయ్యా మీ కొరకు దేవా అయ్యా కట్టుకునడానికి దేవా మా జీవితాలను దేవా అయ్యా మీలో కట్టుకోవడానికి ప్రభా సహాయం చేయమని దేవా. అయ్యా నిజంగా దేవా అయ్యా మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రములు. మీ కొరకు దేవా బలంగా దేవా మీలో పెంచడానికి సహాయం చేయమని దేవా అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీ కృప చూపించి సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకోండి. ఇచ్చిన ప్రార్థన మీకు పాసలు చేర్చుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ఐఎమ్ సో సారీ పుట్ యూ హాట్స్పాట్ ఆల్సో. అలాగే మన మధ్యలో ఉన్న అజిత్ అక్క, ఇఫ్ యూఆర్ అవైలబుల్ అక్క, కైండ్లీ రిక్వెస్ట్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ రిక్వెస్ట్ యూ టు స్మాల్ ప్రేయర్. Stress, either financially, either mentally, either physically, either socially.
ఎవరైతే విచ్ క్రాఫ్ట్ తోటి, లేకపోతే ఎవరైతే బాధల్లో, లేకపోతే నీడ్స్తో వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రే చేయాల్సిందిగా. అజిత్ అక్క, ఇఫ్ యూ ఏబుల్ టు డూ ఇట్, కెన్ యూ ఓపెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ ద ప్రేయర్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి సంపన్న, ప్రేమ గల కృపగల దయగల దేవ, మహోన్నతుడ, రాజాదిరాజ దేవ దేవ, సర్వోన్నతుడ, ఆల్మైటీ గాడ్, నథింగ్ కంపేర్స్ టు యూ, నథింగ్ above you, everything's beneath you, one and only real living God that created the entire universe with the mere power of your speech. Ultimate power, ultimate God, the one who is in control of everything. స్తుతి ఘనత మహిమ మీకే కలుగును గాక. పవర్, ఆనర్ అండ్ గ్లోరీ టు యూ తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకున్నాం దేవ తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి ఒక్కసారి మీ సన్నిధికి రావడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో బైబిల్ స్టడీలో మేమందరం అటెండ్ అవ్వడానికి తండ్రి, వాక్యం వినటానికి తండ్రి, సమయ స్త్రీ గురించి తండ్రి తెలుసుకోవడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి స్తోత్రం చేస్తున్నారు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా ఉదయం చెప్పిన తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ తండ్రి, ప్రేయర్ రిక్వెస్ట్ తండ్రి ప్రభా, ఎంతెంతో మంది మా సంఘంలో కానీ తండ్రి, బయట లోకంలో కానీ తండ్రి ప్రభా ఈ విధమైన ప్రాబ్లమ్స్ తో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి. పానిక్ అటాక్, స్ట్రెస్ తండ్రి, ఫైనాన్షియల్ రిలేటెడ్ స్ట్రెస్, family related stress, whatever kinds of stress they are going through తండ్రి ప్రభా, దీని మూలాన పానిక్ అటాక్స్, విచ్ క్రాఫ్ట్ ఇలా తండ్రి ప్రభా ఏదేదో అని అనుకుంటున్నారు తండ్రి ప్రభా తండ్రి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి తండ్రి ప్రభా, వాళ్ళందరినీ తండ్రి మీ పాదాల చేతకు తీసుకొస్తున్నామయ్యా తండ్రి ప్రభా. యాజ్ ఎ క్రిస్టియన్ తండ్రి ప్రభా, ఫెయిత్ఫుల్ బిలీవర్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ అని మీరు చెప్పి ఉన్నారు తండ్రి ప్రభా. యాంగ్జైటీ అండ్ ఫియర్ డస్ నాట్ బిలాంగ్ టు క్రిస్టియన్స్ తండ్రి ప్రభా. వేర్ దర్ ఇస్ ఫెయిత్ దర్ ఇస్ నో ఫియర్ తండ్రి, అండ్ వేర్ దర్ ఇస్ ఫియర్ దర్ ఇస్ నో ఫెయిత్ తండ్రి ప్రభా. ఎట్ తండ్రి ప్రభా అది తెలిసి కూడా తండ్రి ఎంతెంతో మంది తండ్రి ప్రభా తండ్రి ఈ విధంగా భయంలో జీవిస్తున్నామయ్యా తండ్రి ప్రభా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ నెట్వర్క్ ని మీరు ఆర్గనైజ్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి మీ వాక్యమే తండ్రి, మీ వాక్యం ద్వారానే తండ్రి ప్రభా, మీ కృప ద్వారానే తండ్రి మేము వీటన్నిటిని జయించగలం తండ్రి ప్రభా. ఎవరెవరు తండ్రి ప్రభా వేరే వేరే సోర్సెస్ కి వెళ్తున్నారు తండ్రి, వాళ్ళందరినీ తండ్రి మీరు గద్దించి మీ వైపుకి లాక్కొని మనం వేడుకుంటున్నాం తండ్రి. బికాస్ యు ఆర్ ద ఓన్లీ సోర్స్ తండ్రి, యు ఆర్ ద అల్టిమేట్ సోర్స్ తండ్రి, యు ఆర్ ద ఓన్లీ హీలర్ తండ్రి ప్రభా. జెహోవా రాఫా ద హీలర్ తండ్రి ప్రభా. వి నో దట్ యు ఆర్ ద హీలర్ తండ్రి, వి నో దట్ వి నీడ్ టు కమ్ టు యూ తండ్రి ప్రభా. మా అందరికీ తండ్రి ప్రభా ఎవరెవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నారో తండ్రి, ఏ ప్రాబ్లం అయినా కానీ తండ్రి ప్రభా మీ దగ్గర మాత్రమే సొల్యూషన్ ఉందయ్యా ప్రభా తండ్రి. దెర్ ఇస్ నో సొల్యూషన్ ఎనీవర్ ఇన్ దిస్ వరల్డ్ తండ్రి. దిస్ వరల్డ్ కెన్ ఓన్లీ గివ్ టెంపరీ సొల్యూషన్స్ ప్రాబబ్లీ తండ్రి ప్రభా. యూ ఆర్ ద హీలర్ తండ్రి ప్రభా, మీరు కంప్లీట్ గా హీల్ చేయగల శక్తి కేవలం మీకే ఉందయ్యా తండ్రి ప్రభా. యూ ఆర్ ద వన్ దట్ క్రియేటెడ్ ద ఎంటైర్ యూనివర్స్ విత్ ద మియర్ పవర్ ఆఫ్ యువర్ స్పీచ్ తండ్రి ప్రభా. మీరు మీ వాక్ తో సమస్తం సృష్టించారు తండ్రి ప్రభా. సో ఇఫ్ యూ సే ద వర్డ్ తండ్రి, ఒక్క క్షణంలో తండ్రి మీరు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయగలరు తండ్రి ప్రభా తండ్రి. కానీ ఈ బిడ్డలకు తండ్రి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, వాళ్ళకి ధైర్యాన్ని బలాన్ని ఇప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళకి మనోబలాన్ని ధైర్యాన్ని ఇప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళు ఉన్న తండ్రి ప్రభా భయాన్ని, పిరికితనాన్ని తీసివేసేయమని వేడుకుంటున్నాను తండ్రి. పిరికితన కలవాలి తండ్రి ప్రభా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీరు చెప్తున్నారు తండ్రి ప్రభా. వాళ్ళు ఉన్నాయి తండ్రి ప్రభా ఈ భయము తండ్రి, వాట్ ఎవర్ ఈస్ కాజింగ్ దట్ ఫియర్ తండ్రి ప్రభా, ద రూట్ కాజ్ తెలుసుకుని తండ్రి దాన్ని అడ్రస్ చేయడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. బట్ when we come to you తండ్రి ప్రభా there might be lots of problems తండ్రి ప్రభా from childhood that they are experienced తండ్రి ప్రభా. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడు వచ్చినా కానీ తండ్రి ప్రభా వాటన్నిటిని తండ్రి ప్రభా మీరు పెరికి వేయండి తండ్రి. అప్రూవ్ దెమ్ తండ్రి, పర్జ్ దెమ్ తండ్రి, వి క్యాన్సిల్ తండ్రి, వి రిజెక్ట్ తండ్రి, వి రిజెక్ట్ ఎవ్రీ పవర్ ఆఫ్ పానిక్ అటాక్, ఎవ్రీ పవర్ ఆఫ్ యాంగ్జైటీ in the lives of every person that's in the Telugu Church of Sydney, or every person that's in Sydney, Australia, everywhere in the world తండ్రి ప్రభా. We burn it at the altar తండ్రి ప్రభా, we burn it at the altar తండ్రి. Nothing can ever touch us తండ్రి, nothing can ever come close to us Lord తండ్రి. whatever is coming close to us Lord is destroyed in the mighty name of Jesus తండ్రి. in the mighty name of Jesus తండ్రి ప్రభా, no enemy can attack us తండ్రి ప్రభా. everything is gone తండ్రి in the powerful and mighty name of Jesus, because we have a hedge around our thorns తండ్రి. we have a hedge of thorns around us తండ్రి. you have placed us తండ్రి ప్రభా. the enemy has no rights తండ్రి ప్రభా, the enemy has no rights to enter out that boundary line తండ్రి ప్రభా that you have drawn around us తండ్రి. so we ask తండ్రి ప్రభా వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయమని తండ్రి ప్రభా. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తండ్రి వాటన్నిటిని మీరు రిజాల్వ్ చేసి తండ్రి వాళ్ళకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి తండ్రి ప్రభా మీ వైపు తిప్పుకుని తండ్రి ప్రభా మిమ్మల్ని వాళ్ళు వీటన్నిటిని జయించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆలకించిన ఈ ప్రార్థన బట్టి జవాబు ఇప్పించబోతున్న ప్రార్థన బట్టి ముందుగానే తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. బికాస్ యూఆర్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ తండ్రి ప్రభా. యూ నెవర్ లీవ్ us nor forsake us Lord. you always give us the answers Lord. we just have to have the patience to wait తండ్రి ప్రభా. మాకు ఆ పేషెన్స్ నిచ్చి మేము తండ్రి let us keep hoping, let us keep turning to you, let us keep getting coming to your
coming to your feet, Lord, because at the foot of the cross there is solution for everything, Lord. And we leave anything at the foot of the cross and walk away, Tanri Prabhu, because you said, cast your cares on me, Tanri Prabhu. So we Amen. cast all these cares on you, Tanri, because we know that you are capable of taking those cares on, Tanri Prabhu, and resolving them, Tanri Prabhu. Sustain us, Lord. Sustain everyone who is going through these issues, Lord, and give them peace, Lord. The peace that surpasses all understanding, Lord. According to John 14:27, you said that my peace I give to you, Lord. Not as the world gives you, but my peace, Tanri. Your peace that surpasses all understanding, Tanri. బిడ్డలందరికీ ఇప్పించే తండ్రి వాళ్ళని తండ్రి మీరు బలపరిచి స్థిరపరచమని తండ్రి మా ప్రభువును రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంగా దీన మనసుతో బ్రతిమలాడి వేడుకుని ప్రార్థించి పొందుకుని అన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. Amen and amen. 2 more minutes. I think I would request ask finally. Sorry. Thank you, Ajitaka, putting hotspot also. I'm sorry. And finally, maybe I request Sister Shravani garu, if you are able, if you can open your unmute option అయితే మీకు ప్రేయర్ చేయగలిగితే లాస్ట్గా ఈ యొక్క ప్రేయర్ సెషన్ ద్వారా దేవుడు వినబడిన వాక్యం మన జీవితాల్లో విని విడిచిపెట్టడమే కాకుండా దాని ప్రకారంగా జీవించాలని దాని ప్రకారం నడుచుకోవడానికి మన జీవితం సరిదిద్దుకోవడానికి దేవుడు కృప ఇవ్వలాగన మన అందరి కోసం మీరు సిస్టర్ శ్రావణి గారు అన్మ్యూట్ చేసి ప్రేయర్ చేయగలిగితే థ్యాంక్ యూ. ఓకే. కృపాశక్తి సంపూర్ణుడా, నిన్న నేడేక రీతిగున్న మా ప్రియేసయ్య నీకు వందనాలు స్తోత్రములయ. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రమయ్య. అయా ఇంతవరకు తండ్రి విన్న వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములయ. అయా నాన్న ఆ స్త్రీ గురించి దేవా, పాపాత్మురాలైన స్త్రీ గురించి దేవా మాకు తెలియచేసిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ. అయా మేము ఏం నేర్చుకోవాలో దేవా మీరు మాకు నేర్పిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయా నీ యొక్క వాక్యాన్ని దేవా మా హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయండి అయా. నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయా విని విడిచిపెట్టే వారం కాక తండ్రి మా హృదయాలలో దేవా నెమరు వేసుకునే జ్ఞానమును దయచేయమని అడుగుచున్నానయ్యా. అనుదినం అనుక్షణం దేవా నీ పాద సన్నిధిలో చేరి తండ్రి నిన్ను గణపరిచే కృపను మహిమపరిచే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రమయ్యా. అయా ఇంతమంది చేరి తండ్రి నిన్ను స్తుతిస్తుండగా తండ్రి నీవు మాకు తోడుగా నీడగా ఉన్నామని మేము ఆశిస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఈ దూర దేశంలో ఉండగా ఆయన నీ కృప నీ దయా నీ కనికరం మా పట్ల నుంచిన దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. అయా విన్న ప్రతి ఒక్క వాక్యం అయా మా హృదయాలలో భద్రపరుచుకునే కృపను దయచేయమని అయా మా కుటుంబాలు మేము సరి చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ గొప్ప భాగ్యమును తండ్రి నాకు నా కుటుంబానికి మా సంఘానికి ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా. దేవా ఈ సంఘంలో తండ్రి మాకు ఇచ్చిన దేవానికి వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా చిత్తమైతే తండ్రి నిన్ను మరింతగా స్తుతించి గణపరిచే భాగ్యమును తండ్రి మాకందరికీ మీరు అనుగ్రహించమని గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అజితక్క అండ్ శ్రావణి సిస్టర్ and Prabha sister, I put you on hotspot. I'm so sorry, but thank you for the prayers and thank you for your time. So every Tuesday, with 8 to 9, we'll have Bible study sessions. ప్లీజ్ మనందరం జాయిన్ అయ్యి ఇంకను దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని దేవుని వైపు తిరగలిగినట్లయితే మన జీవితం సర్దిద్దుకున్నట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను మన సహవాసాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. Thank you, Vaigaru. Thanks, everyone. Good night. Good night. Thank you. See you on Friday. Crystal. Yeah, see you on. Thank you. Keep in your prayers as well. Thank you. Thank you, everyone.